వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి దాసరి కిరణ్ గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. మొత్తానికి కిరణ్ గారు, ఇప్పుడు డిబేట్ లో జరుగుతున్నటువంటి అనేక చర్చలు, ఇటు ప్యానలిస్టులు విశ్లేషకులు లేవనెత్తేటువంటి ప్రశ్నలు ఏవైతే వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి పూర్తి స్థాయి బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ప్యానల్లో ఉన్న ఏకైక జనసేన అధికార ప్రతినిధి మీరే కాబట్టి. అందరికీ నమస్కారం సార్. నేను కూడా ఒక విశ్లేషకుడు రూపంలో వచ్చుంటే నేను ఇటు దటు అటు ఇటు, నాకు ఎటు కావాలంటే అటు, కాసేపు టీడీపీకి, కాసేపు జనసేనకి, కాసేపు వైసీపీకి, ఎటు కావాలంటే అటు నేను స్టాండ్ మార్చేసుకోవచ్చు. చెప్పండి మీ మనసులో. అంటే ఒక పార్టీ ప్రతినిధిగా వచ్చినప్పుడు నా పార్టీ లైన్ లోనే మాట్లాడాలి, నా కార్యకర్తకి ఇబ్బంది కలగకుండా మాట్లాడాలి, నా కార్యకర్త, నా తోటి కార్యకర్త గౌరవానికి భంగం కలగకుండా నేను మాట్లాడాలి. అవును. అట్ ద సేమ్ టైం పొత్తు బంధాన్ని కూడా గౌరవించి నేను మాట్లాడాలి, నా అధినేత నిర్ణయానికి కట్టుబడి నేను మాట్లాడాలి. సో ఈ రోజున ఎవరెన్ని చెప్పినా, కొంతమంది 70 సీట్లు అని చెప్పినా, కొంతమంది 10 సీట్లని హేళన చేసినా, కొంతమంది 25 సీట్లు వస్తాయని చెప్పినా, నేనేం చెప్తా ఉంటానంటే సార్, దెర్ ఇస్ నో రూమ్ ఫర్ ఎమోషన్ ఇన్ పాలిటిక్స్. అంటే నేను ఎమోషన్ గా కత్తి పట్టుకుని స్పీడ్ గా శత్రువు మీదకి వెళ్ళిపోతే ఒక దెబ్బకి వేసేస్తారు నన్ను. ఎప్పుడు కూడా రాజకీయాల్లో టెక్నిక్, సమయస్ఫూర్తి, ఒక అడుగు వెనక్కి ముందుకి వేయటం, ఆలోచించి చేయటం, ప్రతిపక్షాల ఎత్తుల్ని మనం పసిగట్టడం, మనం దానికి తగ్గ ఎత్తులు ముందే కొన్ని స్టెప్స్ ముందే మనం అనుకుని రాజకీయాల్లో ప్రయాణం చేయాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టినప్పుడు మేమేమి ఆశించకుండా ఆ రోజున పోటీ చేశాం. మేమేమి ఆశించకుండా ఆ రోజున టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు తెలిపాం. పోటీ చేసిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి లబ్ధి పొందలేదు. అంటే ఏ పదవి తీసుకోలేదు, ఏ పదవి ఆశించలేదు, ఏ కాంట్రాక్టు ఆశించలేదు. ఈ పని నాకు ఫేవర్ చేసి పెట్టండి అని కూడా ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడగల. మేము ఆ రోజున మద్దతు ఇచ్చి కూడా అమరావతికి సంబంధించి కానీ, స్పెషల్ స్టేటస్ కి సంబంధించి కానీ అనేక రకమైనటువంటి సమస్యల మీద ఆ రోజున్న ప్రభుత్వాల్ని గట్టిగా నిలదీసిన పార్టీ జనసేన పార్టీ. ఆ రోజున ప్రజల పక్షాన పోరాడింది జనసేన పార్టీ. 2019లో మేము సింగిల్ గా పోటీ చేసినా కూడా ఆ రోజున సరైన రీతిలో మేము ఎలక్షన్ లోకి వెళ్ళలేకపోవటం, సరైన అభ్యర్థుల్ని నిలబెట్టలేకపోవటం. అంటే అందరికీ అవకాశం ఇవ్వాలి, రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళకి అవకాశం ఇస్తాను, నేను ఒక కాలేజ్ విద్యార్థికి అవకాశం ఇస్తాను, ఒక డాక్టర్కి అవకాశం ఇస్తాను, ఒక రైతుకి అవకాశం ఇస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ రోజున మా జనసేన పార్టీ తరఫున కొత్త వ్యక్తులకి, అభ్యర్థులకి సీట్లు ఇచ్చి ఆ రోజున ఒక వినూత్నమైన ప్రయత్నం అయితే మేము చేశాం కదా. అంటే యువకుల్ని బయటకు తీసుకురావటం జరిగింది కదా. కానీ ఆ రోజున వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసింది జనసేన టీడీపీ బి టీం అని, లేదంటే ఇద్దరు కలిసే ఉన్నారు అని. కానీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన స్థానాల్లో చూసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా జనసేనకి ఎన్ని సీట్లు వచ్చినాయి, టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చినాయి అని చూస్తే మనకు అక్కడ అర్థమైపోతుంది. అంటే బి టీమా లేకపోతే ఎవరు ఇండివిజువల్ గా పోటీ చేశామా అని. ఆ రోజున మాకు 6% ఓటు రావటం జరిగింది. టీడీపీకి కూడా 43% చిల్లర ఓటు రావడం జరిగింది. ఖచ్చితంగా ఆ రోజున టీడీపీ విజయ అవకాశాలు అయితే జనసేన పార్టీ 39.5 వచ్చింది. సరే, వాట్ ఎవర్ సార్, వాట్ ఎవర్. ఎండ్ ఆఫ్ ద డే అక్కడ పర్సెంటేజ్ 1% అటు ఇటుగా ఎండ్ ఆఫ్ ద డే అక్కడ ఓటమి పాలయ్యాం, 2 పార్టీలు ఓటమి పాలయ్యాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 100 రోజులు సమయం ఇస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి చెప్పటం, ఆయన ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసినప్పుడు ప్రమాణ స్వీకారానికి రామని. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 100 రోజులు కూడా ఆయన సమయం తీసుకోకుండా డే 1 నుంచి ఆయన కూల్చివేతలు మొదలు పెట్టడం, రాష్ట్రాన్ని అగమ్యగోచరంగా తీసుకెళ్లటం, ఒక ఇండస్ట్రీ లేదు, ఒక అభివృద్ధి లేదు, అప్పులు చేసేసి రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దాడులు చేసి, దళితుల మీద దాడులు, మహిళల మీద దాడులు, అత్యాచారాలు, మహిళల మిస్సింగ్, వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి డేటా బ్రీచ్, అలాగే నిరుద్యోగ సమస్య, ఉన్న ఇండస్ట్రీలు బయటకు వెళ్ళిపోవటం, 175 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 13 లక్షల కోట్లు నేను పెట్టుబడులు తెచ్చేశానని చెప్పి మాయమాటలు చెప్పి ఈ రోజు వరకు ఒక కంపెనీని కూడా తీసుకురాకపోవటం, పవన్ కళ్యాణ్ గారి మీద దాడులు, జన సైనికుల మీద దాడులు, రాష్ట్ర ప్రజల మీద దాడులు, గట్టిగా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు, సాక్షాత్తు ఒక ఎంపీని సైతం అరెస్ట్ చేసి కొట్టించిన పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉందంటే నాకు తెలిసి నేను ఎక్కడ చూడలేదని. ఇటువంటి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ వస్తే రాష్ట్రాన్ని ఇంకా 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోతాడు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి మనకని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద మనసుతో ఆయన ముందుకొచ్చి కూటములన్నింటినీ కలుపుతా ఉన్నారు. ఈ రోజున 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓన్లీ డబ్బు మాత్రమే ఉంది. ఈ ఎలక్షన్ చాలా బలంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డబ్బుతో పాటు అధికారం ఉంది. దొంగ ఓట్లు 27 లక్షలకు పైచిలకు దొంగ ఓట్లు ఆయన రిజిస్టర్ చేయించారు. అదేవిధంగా గడిచిన 4 సంవత్సరాలు ఎక్కడైతే బై ఎలక్షన్లు జరిగినాయో అన్ని ఎలక్షన్స్ లో కూడా ఆయన ఒక ట్రైల్ వేసుకున్నాడు. పక్క రాష్ట్రాల నుంచి బస్సుల్లో జనాన్ని ఎట్లా తీసుకురావాలి, భయభ్రాంతులకు ఎట్లా గురి చేయాలి, నామినేషన్ వేయడానికి కూడా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేయాలని చెప్పి ఒక ట్రయల్ రన్ చేసుకుని ఈ రోజున ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మైండ్ గేమ్ ఎట్లా ఆడాలి, కార్యకర్తలను ఎట్లా డిస్టర్బ్ చేయాలి, టీడీపీ కార్యకర్తలను ఎట్లా డిస్టర్బ్ చేయాలి అని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన పరిస్థితి, 50 రోజుల్లో ఆయన జైల్లో పెట్టిన పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆయన అరెస్ట్ చేయడానికి 2 దఫాలు ప్రయత్నించిన పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని కాకినాడ లాంటి సిటీలో బహిరంగంగా తిట్టించిన పరిస్థితి, నాలాంటి వ్యక్తి మీద దాడులు చేయిస్తున్న పరిస్థితి, బలంగా మాట్లాడుతున్న వ్యక్తుల మీద దాడులు చేయిస్తున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయానికి కట్టుబడి ఉన్నారో దానికి ఖచ్చితంగా అన్ని పక్షాలని ఏకం చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా కిరణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూర్స్ కాసేపు పక్కన పెడదాము, అవన్నీ ప్రధాన చర్చలోకి వస్తే రెండు పాయింట్లు సూటిగా చెప్పండి కిరణ్ గారు. సుత్తి లేకుండా సూటిగా 2 పాయింట్లు మాట్లాడదాం. ఎందుకంటే మీరు జనసేన పార్టీ అధికార ప్రతినిధి కాబట్టి ఇప్పుడు కృష్ణాంజలి గారు కూడా మిమ్మల్ని పదే ప్రశ్నించారు. మరి మీరు ఏం చెప్తారు సమాధానం అని? ఒకటి, నారా లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయో దానికి మీరు ఏకీభవిస్తున్నారా? 2, మీరు ఒక జనసేన పార్టీ జన సైనికుడిగా పార్టీ అధికార ప్రతినిధిగా ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు? సార్, నేను ఒక పెద్ద కంపెనీకి CEO అవ్వాలని కోరుకుంటా. నేను ఖచ్చితంగా ఒకటి చెప్తా ఉన్నా, నారా లోకేష్ గారి వ్యాఖ్యలకైతే జన సైనికులు హర్ట్ అయ్యారు. మీరు అయ్యారు లేదా? ప్రతి జన సైనికుడు హర్ట్ అయ్యాడు. నేను చెప్తున్నాను కదా, మీరు నన్ను జన సైనికుడు అనుకుంటే నేను కూడా హర్ట్ అవుతాను. సో దెర్ ఇస్ నో డౌట్. ఓకే, లోకేష్ గారు ఫస్ట్ వీడియో ఏదైతే జాఫర్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలకి అందరూ హర్ట్ అయ్యారు, అందరూ విమర్శించారు. దానికైతే నేను ఒప్పుకుంటా. సెకండ్ వీడియోకి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ తెలివి ప్రదర్శించింది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తెలివి ప్రదర్శించారు. దాన్ని ట్యాంపర్ చేసి ముందు వెనక తోకలు కట్ చేసేసి వాళ్ళకి ఏది కావాలో దాన్ని అక్కడ పెట్టుకుని వాళ్ళు జన సైనికుల్ని జనసేన కార్యకర్తల్ని వాళ్ళు డైవర్ట్ చేసి ఆ మైండ్ గేమ్ లో పడేశారు. కావాలంటే నేను ఆ వీడియో నా దగ్గర ఉంది, నేను చూపిస్తా. అంటే మాటలు లోకేష్ గారు కదా, అంటే లోకేష్ గారి మాటలు ఏమైనా మార్పింగ్ చేశారా అందులో? క్వశ్చన్ 1, క్వశ్చన్ 2. క్వశ్చన్ 1 కు ఒక ఆన్సర్ ఉంటది, క్వశ్చన్ 2 కు ఒక ఆన్సర్ ఉంటది. ఆన్సర్ ఒక 20 సెకండ్స్ ఆన్సర్ చెప్తే దాన్ని ఏం కావాలో దాన్ని ట్రిమ్ చేసేసుకోవచ్చు సార్. ముందు అదే ఆ టెక్నాలజీ ఉంది కదా, అదేం పెద్ద టెక్నాలజీ కూడా కాదు, పెద్ద ఫోన్ లో చేసేస్తారు అది. ఆ వీడియో అంటే వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి క్లియర్ గా అర్థం అవుతుంది అది. అంటే ఆ ఫ్రేమ్స్ మారుతున్నప్పుడు ఆ స్ప్లిట్ సెకండ్స్ లో నేను ఫుల్ వీడియో కూడా చూశాను, నా దగ్గర ఫుల్ వీడియో కూడా ఉంది. ఆయన ఏం చెప్పారంటే, ఉప ముఖ్యమంత్రి ఇస్తారా అని ఆ జర్నలిస్ట్ గారు అడిగినప్పుడు, అది హూ యామ్ ఐ టు డిసైడ్, ఇట్స్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ద పాలిట్ బ్యూరో టు డిసైడ్. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైతే, చంద్రబాబు నాయుడు గారికి ఇష్టమైతే, పాలిట్ బ్యూరోకి ఇష్టమైతే వాళ్ళు నిర్ణయం తీసుకుని వాళ్ళు డెసిషన్ తీసుకుంటారని చెప్పారు. కానీ దానికి వీళ్ళు ట్రిమ్ చేసి ఏం చేశారు, ఉప ముఖ్యమంత్రి కావాలా అంటే మా పాలిట్ బ్యూరో చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తారని వాళ్ళు ఉప ముఖ్యమంత్రి తీసేయండి, ముఖ్యమంత్రి గురించి చెప్పండి సార్. ముఖ్యమంత్రి గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారు నా పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని నాకు కోరిక ఉంటుంది. నేను దానికోసమే ఎన్ని సంవత్సరాలు పని. మరి ఇప్పుడు మీరు స్టేట్మెంట్ ఇవ్వండి, నేను జనసేన అధికార ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారి కూటమిలో ముఖ్యమంత్రి అభ్యర్థి అని. మీరు ఒక అధికార ప్రతినిధిగా అంటే ఒక కార్యకర్తగా నాకు ఒక కోరిక ఉంటుంది, కానీ ఒక అధికార ప్రతినిధిగా నా పార్టీ స్టాండ్, నా నాయకుడు ఏం చెప్తున్నాడు కోరిక మీ కోరిక. మరి నారా లోకేష్ గారికి ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయనకు స్టాండ్ ఉండదా? అంటే ఆయన స్టాండ్ తప్పారా? చెప్పుకున్నారు, ఆయన కోరిక ఆయన చెప్పుకున్నారు. కానీ నేను కూటమిని గౌరవించే వ్యక్తిగా, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని తూచ తప్పకుండా పాటించే వ్యక్తిగా, పార్టీ నిర్ణయాన్ని తూచ తప్పకుండా పాటించే వ్యక్తిగా మా నాయకుడు ఏం చెప్పాడు సార్, ఇప్పుడు 70 సీట్లని ఎవరు నిర్ణయిస్తారు సార్, అదే గౌరవప్రదం అని. నాకు 150 సీట్లు పోటీ చేస్తే గౌరవప్రదం అని ఉంటది, చందు శ్రీనివాస్ గారికి 200 సీట్లు పోటీ చేస్తే గౌరవప్రదం అని ఉంటది. 200 సీట్లు
మీరు సెటైర్ అయిపోకండి. 200 సీట్లు ఎట్లుంటాయి మాకు చెప్తారు ఎందుకు? మీరు క్లారిటీ ఇవ్వండి. లోకేష్ గారి మాటలతో జనసేన కేడర్ కావచ్చు, కృష్ణాంజలి గారు చెప్పింది వాస్తవం, కేడర్ లో ఉన్నది వాస్తవం. లోకేష్ గారు మాట్లాడింది నువ్వు ఖండించకుండా ఏదో లాజిక్ 1కి 2కి చెప్తే ఎట్లండి? మీరు హర్ట్ అయ్యారా? కోట్లాది మంది బాధపడ్డారా లేదా? ఎన్నాళ్ళు పలకీలు మోస్తారు చెప్పండి? పలకీలు ఎక్కే పరిస్థితి శాసించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మన్నారు. ఇంకా లాజిక్ మాట్లాడతారు ఎందుకంటే 200 సీట్లు ఎక్కడ ఉన్నాయి? 170 తెలియదా నీకు? చందు గారు దయచేసి ఆగండి. మాట్లాడేటప్పుడు ఎదుటోళ్ళు ఏదో అమాయకంగా మాట్లాడవకండి. కృష్ణాంజలి గారు చెప్పిందని సమాధానం చెప్పండి. మీకు మనస్ఫూర్తిగా ఎన్ని సీట్లు కావాలనుకున్నారు చెప్పండి. గౌరవంగా జోయ్ గారు చెప్పినట్టు 60 స్థానాలు లేకపోతే 50 గెలవకపోతే ఏ విధంగా కింగ్ మేకర్ అవుతాడండి పవన్ కళ్యాణ్ గారు? అది చెప్పండి. ఎన్నాళ్ళు పలకలు మోస్తారు? 2014లో మోసారు, ఇక 2024లో మోస్తే ప్రజలు కోట్లాది మంది మేము మీకోసం ఆ సీట్లో చూడాలి, ముఖ్యమంత్రి చూడాలి అనుకోవడం తప్ప? అది తప్పు అయిద్దండి. ఇన్నాళ్ళు సాక్రిఫైస్ చేశారు మనుషులు, చాలా మంది ఆర్థికంగా నలిగిపోయారు. మిమ్మల్ని నమ్ముకుంది మీరు ముఖ్యమంత్రి కావాలని, అంతేగాని లాజిక్ ఆయన శ్రీనివాస్ చౌదరి గారు క్షమించాలి, చాలా సమయం ఎక్కువ ప్యానలిస్టులతో అయిపోయింది. సో ఎందుకంటే చర్చ అలాంటి చర్చ కాబట్టి చివరిగా టీడీపీ ప్రతినిధిగా, టీడీపీ పార్టీ సీనియర్ నేతగా